హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నష్రుద్దీన్. ఈరోజు మనం ఒక మర్డర్ మిస్టరీ వెబ్ సిరీస్ గురించి తెలుసుకుందాం. ఆ వెబ్ సిరీస్ ప్రస్తుతం జాయ్ సినిమాలో మొత్తం 8 ఎపిసోడ్స్లో ఒక్కొక్క ఎపిసోడ్ 40 to 45 మినిట్స్ రన్ టైంతో స్ట్రీమింగ్ అవుతుంది. ఆ వెబ్ సిరీసే మర్డర్ ఇన్ మహిమ్. ఇది ఏమిటి? ముంబైలోని రైల్వే స్టేషన్లో ఒక దాని పేరు పెట్టారు అనుకుంటున్నారు. ఎస్, ఈ వెబ్ సిరీస్ మొత్తము ముంబైలోని మహిమ్ అనే రైల్వే స్టేషన్లో జరిగిన ఒక యువకుడి హత్య చుట్టూ తిరుగుతుంది. ఈ వెబ్ సిరీస్, అందుకే ఈ వెబ్ సిరీస్కి మర్డర్ ఇన్ మహిమ్ అనే పేరుతో జాయ్ సినిమాలో స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఓకే, ఈ మర్డర్ ఇన్ మహిమ్ వెబ్ సిరీస్ ఎలా ఉంది అంటే, రెగ్యులర్గా ఇప్పటికీ ఎన్నో వెబ్ సిరీస్ కానీ సినిమాలు కానీ ఒక హత్య జరగటం, దాన్ని ఇన్వెస్టిగేట్ చేయటము, ఫైనల్గా కొన్ని ట్విస్ట్లు ఆ హత్య ఎవరు చేశారనేది మనం చూస్తున్నాము. అలానే ఈ వెబ్ సిరీస్ మొదట అలానే ఉన్నప్పటికీ, ఈ మహిమ్ అనే రైల్వే స్టేషన్లో హత్య చేయబడ్డ యువకుడు మిస్టరీ కేసును ఎవరు అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారో అతని కొడుకే హత్య చేస్తే, ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎలా కేసు డీల్ చేశాడు, ఎలా ఇన్వెస్టిగేషన్ చేశాడు, ఫైనల్గా తను కొడుకును బంధించాడా అనేదే స్టోరీ లైన్. ఈ మర్డర్ ఇన్ మహిమ్ వెబ్ సిరీస్ చూడటానికి మంచి ఇంట్రెస్టింగ్గా ఉన్నప్పటికీ, రొటీన్ స్టోరీ లైన్ తోటి, కొంత రెగ్యులర్ ప్యాటర్న్ తోటి మరియు పసలేని స్క్రీన్ ప్లేతో కొంత బోరింగ్గా ఉంటుంది. కానీ ఈ వెబ్ సిరీస్ని చిత్రీకరించిన విధానం చాలా బాగా రిచ్గా నిర్మించారు. అలానే బీజిఎం కొంతమేర ఆకట్టుకుంటుంది మరియు టెక్నికల్ వాల్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగుంటుంది. కాకపోతే రెగ్యులర్ స్టోరీ లైన్ కాబట్టి ట్విస్ట్లు, సస్పెన్స్లు, మలుపులు ఉన్నప్పటికీ మనకి ముందే అర్థమవుతాయి. కాకపోతే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సంబంధించిన మూవీస్ కానీ వెబ్ సిరీస్ కానీ చూసే కొద్దీ కొంత ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వటం విశేషం. అలానే ఈ వెబ్ సిరీస్పై కూడా చూసే కొద్దీ కొంత మంచి బజ్ క్రియేట్ అయ్యేలా ఉంటుంది. కాకపోతే 8 ఎపిసోడ్స్ కాబట్టి మొదట 2-3 ఎపిసోడ్స్ ఓపికతో చూడాలి. ఫైనల్గా 8-7 ఎపిసోడ్స్ చాలా బాగా క్రియేట్ చేశారు. ఫైనల్గా అయితే ఈ 7-8 ఎపిసోడ్స్లో కొంత ఇంట్రెస్ట్ క్రియేట్ అవటమే కాకుండా వెబ్ సిరీస్పై మంచి ఇంటెన్షన్ అనేది ఏర్పడుతుంది. సో ఫ్రెండ్స్, నేను ఇచ్చిన రివ్యూ అనేది మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నేను మీ నష్రుద్దీన్.